ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరం ప్రాంగణం వేదికగా శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించారు. నృత్య నికేతన్ ప్రిన్సిపాల్ ఎస్వి శివకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాన్ని మందిరం వ్యవస్థాపక అధ్యక్షుడు అళహరి చెంచలరావు ప్రారంభించారు. నేటి నుంచి శిక్షణ తరగతులు 45 రోజుల పాటు జరుగుతాయని శివకుమారి తెలిపారు. కూచిపూడి సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ శిక్షణ పొందవచ్చని అన్నారు. శిక్షణ అనంతరం వేదికపై నృత్య రూపకం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు వి శ్రీనివాసరావు, గురువులు సురేష్ బాబు, ఫణికుమార్, వందన, వర్షిణి, లాస్య తదితరులు పాల్గొన్నారు. మనము శిరస్సుకు పైన నమస్కారం చేయాలి. మన గురించి సలహాలు ఇచ్చేటువంటి శ్రేయోభిలాషులుగా అనిపిస్తుంది. దాన్ని బట్టి మన నమస్కారాన్ని కూడా చిత్రవర్ణే మహీత్రే వందనము రఘునందన సేతువందన భక్త గురునందన శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ ప్రిన్సిపాల్గా గత 12 ఏళ్ల నుంచి మనము ఒంగోలులో ఈ సంస్థని రన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా చిన్నారులందరూ కూడా గత 12 ఏళ్ల నుంచి కూడా వివిధ అంశాలు నేర్చుకోవడమే కాకుండా ఇందులో తెలుగు యూనివర్సిటీ నిర్వహించేటువంటి వివిధ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులై ఎంఏ కూడా కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు మన సంస్థ నుంచి వెళ్ళడం అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే సంతపేట బాబాగుళ్ళలోను, స్వాతి కళ్యాణ మండపం 2 బ్రాంచెస్లోనూ మనకి వారానికి 3 క్లాసులు చొప్పున రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ గత 4 ఏళ్ల నుంచి మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రతి సమ్మర్లోనూ ఒక 45 డేస్ విత్ 2.5 అవర్స్ డ్యూరేషన్ ఆఫ్ క్లాస్ టైం తోటి పిల్లలకు గనక మనము 1-to-1 ట్రైనింగ్ ఇస్తే వారు కనీసము బేసిక్స్ అనేవి చాలా ఫాస్ట్గా, అంటే ఒక సంవత్సరంలో నేర్చుకోగలిగిన అంశాన్ని వీళ్ళు ఈ 45 రోజుల్లో కనీసం ఒక అవగాహన చేసుకొని కొంత ప్రయత్నం చేయడం ద్వారా వాళ్ళల్లో ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడము, సమ్మర్లో వాళ్ళని కంప్లీట్గా శారీరక వ్యాయామంతో మనము ఆక్యుపై చేసినట్లు అవుతుంది. ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కొనసాగిస్తూ తర్వాత ఈ నృత్యాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి వాళ్ళ నృత్యాన్ని ప్రదర్శనల ద్వారా, వారి పరీక్షల ద్వారా కూడా చక్కగా ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇలా చేసిన పిల్లలు మనతో పాటు ఈ రోజున ఉన్నారు చాలామంది. ఈ సమ్మర్ క్యాంపు మే 1 ఈ రోజున ప్రారంభించి మేము 45 రోజులు, అంటే జూన్ 14 ఆదివారం అవడం వల్ల ఆదివారం రోజున మేము ప్రదర్శనని ఏర్పాటు చేస్తున్నాం చిన్నారులందరికీ కూడా. ఈ 45 రోజులు రోజు 8:30 నుంచి 11 గంటల వరకు, అంటే ఎండ ఎక్కువ కాకముందే వాళ్ళని పంపించేస్తాము. సో 8:30 to 11 మార్నింగ్ రోజు వచ్చి చక్కగా నేర్చుకొని వారి ఈ ప్రదర్శన ఇవ్వడం, అలాగే మిగతా వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా, అందరినీ ప్రోత్సహించవలసిందిగా మీడియా ద్వారా